అరుణాచలం అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. సాక్షాత్తు ఆ పరమశివుడే పర్వత రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం అరుణాచలం. పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచలంలో వెలిసి ఉంది. ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షల సంఖ్యలో భక్తులు ఈ అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తు పరమశివుడిగా భావించి పర్వతం చుట్టూ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ అరుణాచల పర్వతం పైన వెలిగించే మహాదీపాన్ని లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి ఈ అరుణాచల పర్వతం పైన ఎంతో మంది యోగులు మరియు సిద్ధ పురుషులు ధ్యానం చేసి మోక్షం పొందారు. అలా మోక్షం పొందిన వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు శ్రీ రమణ మహర్షి ఒకరు. రమణ మహర్షి తన జీవిత కాలంలో అత్యధిక కాలం ఈ అరుణాచల పర్వతం పైన ఉన్న వివిధ గుహలలో ధ్యానం చేసుకొని ఆయన చివరి రోజులలో అరుణాచల పర్వత పాదాల చెంత ఉన్న శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో గడిపారు. శ్రీ రమణ మహర్షి ధ్యానం చేస్తూ గడిపిన గుహలలో ముఖ్యమైనది స్కందాశ్రమం, విరూపాక్ష గుహ మరియు మామిడి చెట్టు గుహ. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర డివోషనల్. ఈ వీడియోలో మీకు అరుణాచల పర్వతం పైన ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ మరియు మామిడి చెట్టు గుహలకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అరుణాచలం కొండపైన ఉన్న స్కందాశ్రమానికి వెళ్ళడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలోని వెనుక గేటు మార్గం గుండా వెళ్తే సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో, మరియు రెండవది అరుణాచలం ఆలయం పశ్చిమ గోపురం నుండి 4 లేదా 7వ వీధుల గుండా వెళ్తే సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మిగిలిన గుహలన్నీ స్కందాశ్రమానికి వెళ్లే మార్గంలో ఉంటాయి. ఇక్కడ మనం ఎడమవైపు చూసామంటే కనుక కరుమారి అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఒక పూజారి కూడా టెంపుల్ మూసి ఉంటుంది, కానీ వాళ్ళు అడిగామంటే కనుక అది ఓపెన్ చేసి మనకు హారతి ఇస్తారు. ట్రై చేయొచ్చు. ఆయన శిష్యులు రమణలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఈ గుహలో చాలా గ్రంథాలు రచించారు. ఈ గుహ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఒక బండరాళ్ల కింద ఒక చిన్న గుహలా ఉంటుంది. మనం లోపలికి వెళ్తే కనుక లోపల శివలింగము, అలాగే అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళే చెప్పారు, బయట నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళండి అని చెప్పేసి. మనం మ్యాంగో ట్రీ కేవ్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక 20 మెట్లు కనుక పైకి ఎక్కామంటే ఎదురుగా మనకి మలైపాల్ తీర్థం మనకు కనిపిస్తుంది. ఈ మలైపాల్ తీర్థం అంటే ఏంటంటే తెలుగులో చనుబాల్ తీర్థం అని పిలుస్తారు. ఈ తీర్థం దర్శించుకొని కొంచెం పైకి కాళియమ్మ ఆలయం కూడా వస్తుంది. సో మనం ఇక్కడ దర్శనం చేసుకొని కాళియమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. అద్భుతం, కొండపై నీళ్ళు ఉన్నాయంటే అదే కదా తీర్థం. ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి.
కాళీయమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఒక 10 మెట్లు మళ్ళీ మనం కిందకి దిగి ఎడం వైపు కనుక వెళ్ళామంటే అక్కడ జటస్వామి జటస్వామి ఆశ్రమం. ఆలయం అని ఉంటుంది, ఆశ్రమము. దీన్నే సదై స్వామి ఆశ్రమం అని కూడా పిలుస్తారు తమిళంలో. ఈ గుహలో జటస్వామి 1927 వరకు తపస్సు చేసుకునేవారంట. దాదాపు 45 సంవత్సరాలు ఈ గుహలో ఆయన తపస్సు చేసుకున్నారు. ఈ గుహలోకి వెళ్ళడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. జటస్వామి సమాధి గిరివాలం చేస్తున్నప్పుడు శేషాద్రి స్వామి ఆశ్రమంలో వెనక వైపు ఉంటుంది. ఈసారి మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ సమాధిని మీరు దర్శించవచ్చు. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానం చేస్తారు. ఆ టైంలో కనుక మీరు వెళ్తే తప్పకుండా మీరు అక్కడ అన్నదానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం ఉంటుంది. ఈ గుహల్లో వాళ్ళు కూర్చొని తపస్సులు చేశారంటే అదే మనం చూసి వచ్చాకే లేతగా ఉందా ఎలా కూర్చొని ఉండే వాళ్ళు అంతంతగా లోపల వాళ్ళు. అది చూడండి విరూపాక్ష గుహ కూడా లోపల మంచి ఎక్స్పీరియన్స్ బాబాయ్ ఇది మాత్రం కదా. జటస్వామి ఆశ్రమం దాటిన తర్వాత కాళీయమ్మ టెంపుల్ ఉంటుంది. కాళీయమ్మ టెంపుల్ దాటేసిన తర్వాత ఇప్పుడు విరూపాక్ష గుహ దగ్గరికి బయలుదేరుతున్నాం.
నుంచి వచ్చాను. ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం. ఈ ఉచ్చిమలై నారాయణ స్వామి చరిత్ర ఏంటంటే ఆయన అరుణాచలం కొండపైన ఉన్న వటవృక్షం కింద సుమారు 25 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారని చెప్తారు. ఈయన్ని ఉచ్చి శివ అని కూడా పిలుస్తారు. సో ఆయన అక్కడ 25 సంవత్సరాలు ఆ వటవృక్షం కింద తపస్సు చేసుకుంటూ అలాగే ఆయన చుట్టూ కూడా బాగా జడలకి ఉంటుంది. என்ன பண்ணா ஏன் இப்படி பண்றீங்க? நீ ஜனம் வருது. మనం గుహై నమ శివాయ దర్శనం చేసుకొని ఇప్పుడు విరూపాక్షుడి గుహకి వెళ్తున్నాము. ఇక్కడ విరూపాక్షుడు అనే ఒక సిద్ధపురుషుడు 14వ శతాబ్దంలో ఉండేవారట. ఈయన ఎవరంటే మనం ఇందాక వచ్చి వెళ్ళిన గుహై నమ శివాయకి శిష్యుడు. విరూపాక్షుడు ఇక్కడ తపస్సు చేసుకొని ఆఖరికి శరీరం వదిలినప్పుడు ఒక బూడిద కుప్పలా వదిలేస్తారని చెప్తారు. ఆ భస్మాన్ని ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఈ గుహలో భద్రపరిచారట. దీనినే ఇక్కడ భస్మలింగం అని పిలుస్తారు. ఇక్కడ రమణ మహర్షి 17 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది సిద్ధులు యోగులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఈ గుహలో వెళ్ళినప్పుడు ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. రమణులు మొట్టమొదట నోరు విప్పి కావ్యకంఠ గణపతితో మాట్లాడిన ప్రదేశం ఇదే. ఈ గుహలో మనం వెళ్ళి తపస్సు చేసుకునేటప్పుడు మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. కాకపోతే ఒకటి, ఇక్కడ చాలా నిశ్శబ్దం పాటించండి. ఎంతోమంది లోపల ధ్యానంలో ఉంటారు. సో మనం అక్కడ ఏదన్నా శబ్దం చేసి ఇవన్నీ చేయడంతో వాళ్ళని మనం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. అలాంటి పనులన్నీ చేయకుండా ప్రశాంతంగా వాటిని ఇక్కడ ప్రవర్తించాలి. Ini kita menang yang ini. Kita udah terus kesana. Wih lawan. Gila Pak. Ini apa, Pak? Anda sampai mana? Ini adalah ini mau parut. Manusia kan dah. ఓకే ఓకే. స్కందాశ్రమం అనేది మనకు విరూపాక్ష గుహ నుంచి కొంచెం పైకి వెళ్తే వచ్చేది స్కందాశ్రమం. అక్కడికి వెళ్ళడానికి ఆ మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటుంది.
కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది, కానీ ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఈ స్కందాశ్రమంలో రమణ మహర్షి 7 సంవత్సరాలు ఉన్నారు. 1915 నుంచి 1922 వరకు ఇక్కడే ధ్యానం చేసుకునేవాళ్ళు. విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ విపరీతమైన వేడి ఉంటుంది, కానీ ఎంత వేడి ఉన్నా అది రమణులకు అనిపించేది కాదంట. కానీ శిష్యులకు మాత్రం తమ గురువు గారు అంత వేడిలో ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని ఆయన శిష్యుల్లో ఒకడైన స్కందుడు కొండంతా వెతికి చల్లగా ఉన్న ఒక గుహను కనిపెట్టి దాన్ని శుభ్రం చేసి చుట్టూ తోటను పెంచి నీటి సౌకర్యం కల్పించి తర్వాత రమణ మహర్షిని ఒప్పించి ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చారు. అంతటి నిస్వార్థ సేవ చేశాడు కాబట్టి ఈ ఆశ్రమానికి స్కందాశ్రమం అని పేరు పెట్టింది. ఇక్కడే రమణుల తల్లిగారు కూడా పరమపదించారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోండి. మీతో పాటు ధ్యానం చేసుకునే వారికి జ్ఞానభంగం కలగకుండా చాలా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే మనం అక్కడ కూర్చుండేటప్పుడు, లేచేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ శబ్దం చేయకుండా అతి మెల్లగా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలాగే మనతో పాటు ధ్యానం చేసుకునే వాళ్ళని పొరపాటును కూడా తగలకుండా మన చెయ్యి కాళ్ళు చూపించిందే చూసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ధ్యానభంగం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరే మనం అన్ని చూసాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓ వ్యూ పాయింట్. అరుణాచలేశ్వరాయ నమః. వావ్. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. స్కందాశ్రమంలో మనం ఆ ఆశ్రమంలో నుంచి చూసామంటే కనుక ఎడమ వైపున ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఎప్పుడు మూసుకుంటారు. మనకు ఆ గేట్ గుండా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటే కనుక కిందికి వెళ్ళామంటే అక్కడ జలపాతం దగ్గర రాయి పైన రమణుల హస్తముద్రికలు కనిపిస్తాయి. మనం చేతితో దాన్ని తాకితే ఆ సాక్షాత్తు రమణుల చేయి తాకిన అనుభూతి మనకు తెలుసు. ఇదే బాబాయ్, ఒకవేళ ఆ గేట్ కనుక place. తెరిచి లేకుంటే కనుక ఇదే ప్లేస్ ఫింగర్స్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు విరూపాక్ష గుహ దారిలో ఒక 10 మెట్లు కిందికి దిగామంటే ఉన్నాయి. ఎడమ వైపుకు చిన్న కాలిబాటు వెళ్తుంది. సేమ్ అందులో కూడా మనం వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగితే ఈ జలపాతం దగ్గరికి వెళ్తాం మనం. సో అక్కడే మనకు రమణుల హస్తముద్రికలు కనిపిస్తాయి. ఇగో బాబాయ్ రాళ్ళ పైన చూసి కాళ్ళు పెట్టు, ఎందుకంటే ఆ షాప్ ముందు ఏం చేస్తే కోసేస్తాను బాబా. శోకం ఒక విధంగా టెంపుల్ సైడ్ నుంచి వస్తేనే కొంచెం ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే
మన ఎనర్జీ మొత్తాన్ని పై వరకు ఎక్కేసిన తర్వాత కిందికి దిగేటప్పుడు ఇది కొంచెం స్లోప్ నీట్గా ఉంది. కిందికి దిగేటప్పుడు కూల్గా దిగేయచ్చు. జస్ట్ చేతిలో కర్ర ఓసం తీసుకున్నట్టు బాగుంటుంది. ప్లీజ్ శివుడు ఈ అరుణాచలం కొండ అంటేనే శివుడు. సో ఇలాగ వాటర్ బాటిల్స్ లాంటివి మీరు వాటర్ తెచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడైనా నియరెస్ట్ డస్ట్బిన్ ఉంటే అందులో వేయండి. ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయకండి. ఎందుకంటే మీరు ఈ కొండ యొక్క పవిత్రతను దెబ్బతీసినట్టు అవుతుంది. అవును, తెలియదుగా ఈ బాబాయ్. మనం నమ్మేదేంటి? కొండ సాక్షాత్తు శివుడు. నేను అనుకున్నది శివుడి పైన మనం కాళ్ళు చెప్పులు వేసుకొని తిరగడం ఏంటి, అంతే. ఎవరు ఏం చేశారన్నది మనకొద్దు.